Hi Kudos, welcome back to my channel Real Talks with Shari. ఫస్ట్ థింగ్ మైక్ మర్చిపోయాను, లాక్ చేద్దాం అనుకోలేదు. మళ్ళీ అంతే సేమ్ రొటీన్. ఈసారి నుంచి ఐ విల్ ట్రై టు నాట్ మేక్ ఎక్స్క్యూసెస్. సో ప్రాపర్ గా చేస్తాను ఈసారి. సో ఈ వీకెండ్ అంతా నాకు చాలా లాంగ్ చేసింది, చాలా అంటే చాలా లాంగ్, చెప్పలేని ఎమోషన్స్ అన్ని ఉన్నాయి. అంటే కొన్ని హిడెన్ ఎమోషన్స్ నేనే నాకే తెలియదు ఎట్లా ఫీల్ అవ్వాలి. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లెక్క ఉన్నది నా లైఫ్, తెలుసా నీకు? తినకి ఇంటికి మంచి వైబ్రేషన్, చిల్లలు షీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అనుకుంటారు. అంటే ఇట్లా బయటకు వచ్చేగానే పీపుల్ థింక్ దట్ వే, బట్ లోపల నాకు తెలుసు లైక్ అమ్మాయి ఫీలింగ్, అమ్మాయి గోయింగ్ త్రూ ఎవ్రీథింగ్ ఎవ్రీ మినిట్. ఈవెన్ నౌ while saying also I have so many things running in my mind. Cool Rocky. Someday it will burst like anything. That's what I'm sure about. ఏంటంటే నాకు ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది అట్లా అనుకుంటారు. ఎట్లా అంటే నేను పట్టించుకోదు అనుకున్నా కూడా ఇట్ బాదర్స్ మీ అలాట్ బికాస్ దే మ్యాటర్ టు మీ. సో దట్ ఈస్ ద ఇష్యూ హియర్. ఐఎమ్ ట్రైయింగ్ టు ఫిగర్ ఇట్ అవుట్. అంటే నాకు ఏది బెటర్ అండ్ చూసింగ్ దట్. అండ్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ నాకు ఖుషి ఇచ్చే వాళ్ళే ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ మై ఫ్రెండ్స్ ఆల్సో ఇన్ మై లైఫ్. అండ్ ఎవరు అలా నాకు కొంచెంగా నా లైఫ్ ఎవరు కాంపిటేటివ్గా లేరు. ఎవ్రీబడి పుషెస్ మీ. నాకు అది చాలా ఇష్టం మా ఫ్రెండ్స్ నుంచి అందరూ, ఎవ్రీబడి. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ నేమ్. నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎమోషన్స్ లో లైక్ ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే టు నాట్ థింక్ మచ్ అబౌట్ ఎనీథింగ్. ఇలా చేస్తూ ఉంటే ఐ జస్ట్ వాంట్ టు లివ్ ఇన్ ది ప్రెజెంట్ అన్నట్టు చేస్తున్నా. అంతే. ఇట్ డజంట్ మీన్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎమోషన్స్. ఐఎమ్ నాట్ హ్యాపీ. జస్ట్ ఒక డైవర్షన్ నాకు. కలద్దాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా అరా నీకు? తెలీదురా. నాకు లోపల నుండి బాధ అవుతుంటది రా, బాధ. నేను నా బాధ నా కంట్లో కనిపించొద్దని నేను కళ్ళద్దాలు పెట్టుకుంటా. నేను గుడ్డోని అరా నీకు? ఇలా రూమ్ చేయడం, వెళ్ళడం ఫ్రెండ్స్ తో ఇప్పటి నుంచి మన అట్లీస్ట్ అంటే కొంచెం టైం స్పెండ్ చేస్తున్నా. అట్లీస్ట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ సమ్ థింగ్స్. ఇట్ విల్ హెల్ప్ మీ అని అనుకుంటా. ఇట్ డజంట్ మీన్ దట్ ఐ ఆల్వేస్ చిల్. ఈవెన్ ఈసారి నుంచి నా మెస్ అంతా ఒకసారి నీకు క్యాప్చర్ చేసి చూపిస్తా. హౌ మై లైఫ్ ఇస్ రిగార్డింగ్ కిడ్స్ చూపిస్తా. యూ షుడ్ సీ ద అన్రియల్ ఫేస్ ని అని అన్ఫోల్డ్ చేస్తాను. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపో. యూ షుడ్ నో. అందరికి ఇంతే, బట్ నోబడీ క్యాప్చర్స్ ఎవ్రీథింగ్. బట్ దిస్ టైమ్ ఐ ట్రై టు క్యాప్చర్ ద రియాలిటీ మోస్ట్లీ. మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే కోట్ చెప్దాం అనుకుంటున్నాను అనమాట. చాలా రోజులు కాబట్టి Shari is meant to motivate. ఓకే, దీనికి విజిల్ ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే. ఇవాళ మోటివేషన్ ఏంటంటే సండే మోటివేషన్ నీకు అండ్ మాకు, మనందరికి. మా సీనియర్ ఒక బ్రో చెప్పాడు అనమాట ఇదంతా. ఆయన ఏం చెప్పాడంటే, అంటే నేను చాలా నాకు తొందరగా ట్రిగర్ అయిపోయింది కోపం. చాలా షార్ట్ టెంపర్డ్ పర్సన్. మీరు మధ్యలో ఎంటర్ అయ్యేది కంట్రోల్ చేయడానికో రెచ్చగొట్టడానికో తెలుసుకోలేనంత. బట్ ఐఎమ్ స్టిల్ ట్రైయింగ్ టు కంట్రోల్ ఇట్. అవ్వదు అది, బట్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. ఐ డెఫినెట్లీ నాట్ గివ్ అప్ ఆన్ దట్. సో ఏమైందంటే కోట్ అది ఏం చెప్పారంటే ఆయన, ఎప్పుడైనా ఎవరైనా బాగా కోపం వచ్చింది అనుకోండి, బాగా అంటే కొట్టేలాంటి కోపం వచ్చేసింది అనుకోండి, ఏమనుకోవాలంటే వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్స్ కానీ, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కానీ, మేబీ వాళ్ళు అంటే ఏ విషయం మీద మనం కోపం వస్తుంది కదా ఒకరి మీద, వాళ్ళు అందరూ అంతవరకు ఆలోచించగలరు. ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించలేదు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి, ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది.
అంటే యూ హ్యావ్ టు లీవ్ దెమ్ లైక్ దట్. ఎందుకంటే మనం వాళ్ళ మీద పిటి ఫీల్ అవ్వాలి, కోపం కంటే కూడా పిటి. ఎలా అంటే వీడికి వాడి ఈ ఆలోచన అంతే ఉంది అంటే ఇంకంతకంటే ఈ కాంట్ థింక్ మోర్. మేబీ అతనికి ఆలోచన లేదని మనం జాలి అతని మీద పడాలి కానీ గెట్ యాంగ్రీ. ఇంకా మనం బ్రాడ్ ఆలోచించుకొని వీ నీడ్ టు మూవ్ ఆన్ విత్ దట్. మనకు అక్కర్లేదు, లైక్ ఫరక్ పడుతుంది, చిల్ అవ్వాలి. దట్స్ వాట్ హీ మెంట్ ఇన్ ద ఎండ్. బికాస్ నన్ను చాలాసార్లు చూసాడు అనమాట. ఊరికి కోపం వచ్చేస్తుంది నాకు, అరుస్తానే, కోపం వస్తే చాలా అరుస్తానే, తిట్టేస్తాను మిమ్మల్ని. సో నాకు తెప్పిద్దని అనుకుంటే మాక్సిమం కవర్ చేసుకుంటుంది కూల్ అవ్వడానికి, కానీ కొన్నిసార్లు నేను ఆపుకోలేను. ఇంకెట్ సమ్ పాయింట్ నాకే అనిపించింది ఎక్కువ నేనే ఫీల్ అవుతుంది ఇటు మళ్ళీ అదో పిచ్చి. సో మీరందరూ ఏం నేర్చుకున్నారు ఇక్కడ నుంచి అంటే, ఎవరు ఎలా ఉన్నా, ఎవడు ఎలా పోయినా, అంటే ఎవడి ఆలోచన ఎంతున్నా మనం మాత్రం మన దాని మీదే మనం ఉండాలి. ఓకేనా? మనం ఊరికే ట్రిగర్ అవ్వద్దు. నాకు ఇలాగ మీరు ట్రిగర్ అవ్వద్దు. నాకు తెలిసి చాలా మంది ఇది ఆల్రెడీ చేస్తూ ఉంటారు, నేను ఇది ఎక్కువ తెచ్చుకున్నా. నాలాగా ఇంకా తెలుసుకున్న వాళ్ళు ఎవరంటే వాళ్ళకి చెప్తాను. ఇది యూస్ఫుల్ బట్ దేమ్. ఏయ్ బాబు లేవ్, ఏ బాబు. కెఫే గురించి చెప్దాం అనుకున్నా, మర్చిపోయా. మీకు కొత్త, మాకు ఇట్స్ పార్ట్ ఆఫ్ డైలీ రొటీన్. సో ఇది అరికో కెఫే, జూబ్లీలో ఉంది. అండ్ చిన్న ప్లేస్ అయినా కూడా చాలా అంటే చాలా నచ్చింది నాకు ఫుడ్. యూ కెన్ ట్రై బెర్రీ ప్యాన్ కేక్స్ హియర్ అండ్ ఆల్సో హాట్ చాక్లెట్ ఇస్ వెరీ గుడ్. స్టిల్ డ్రింకింగ్ లైక్ అంటే అది. అండ్ ఇంకెందుకు ఆమ్లెట్, మష్రూమ్ ఆమ్లెట్ ఉంది, సూపర్ సూపర్. అండ్ సమ్ వెజ్జెస్ ఇచ్చాడు సైడ్. యాక్చువల్ అది మెనూలో లేదు, మనం అడగాలి. వాళ్ళ దగ్గర ఇంకా ఇంక్లూడ్ చేయలేదని చెప్పారు. సో కస్టమైజ్ చేయించుకున్నాం మనం ఆమ్లెట్ ని. సో ఇంకేం దాని కాఫీకి ఐ డోంట్ సజెస్ట్, ఐ డోంట్ డ్రింక్. సో ఎవ్రీబడి. అండ్ ఆల్సో ఇక్కడ రిసీవింగ్ చాలా బాగుంది. Why is your face like that? మై ఫేస్ లైక్ దట్ ఓన్లీ. వాట్? చాలా బాగా చూసుకున్నారు అనమాట. రిసీవ్ కానీ రెస్పాండ్ అవ్వడం కానీ. కొంతమంది మంచిగా అవ్వరు. లాస్ట్ టైం ఒక కెఫేకి వెళ్ళా, నా ఫ్రెండ్స్ కలుద్దాం న్యూ ఇయర్ టైంకి. ఆ కెఫే అయితే అసలు అడగద్దు, పిలిచినా కూడా రావట్లేదు వాళ్ళు. అసలు ఏంటో మేమే చేసేసుకున్నాం, మన స్టేజ్కి వచ్చేసాం మేము. సగం పనులన్నీ ఇక్కడ వెరీ యాక్టివ్ ఇన్ రెస్పాన్స్ అండ్ ఆల్. ఇట్స్ వెరీ గుడ్. దే డిడ్ ఈవెన్ నో. మేబీ ఐ ట్యాగ్ దెమ్. నాకు మీకు చూపిద్దామని చెప్పి నేను లాగ్ తీసాను అనమాట, లోపల సిట్టింగ్ ఏరియా అంతా. సో వెళ్తూ గెలాటోస్ ఉందాం అనుకుని ట్రై చేసాం. గెలాటోస్ చాలా అంటే గుడ్ టేస్ట్, ట్రై చేయొచ్చు. అండ్ ఆల్సో చిన్న చిన్న కోన్స్, లాస్ట్ బైట్స్ ఉంటాయి కదా, వాటిలో తిన్నాను. క్లిప్ యాడ్ చేస్తా, మర్చిపోయాను వీడియో తీయడం. ఫోన్ అయితే అయిపోయింది గైస్, మళ్ళీ అడిగితే కొడతారు. అవి శాంప్లర్ కోన్స్ అందుకని. అంతే గైస్, ఓకేనా? మళ్ళీ వీకెండ్, మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్ లో కలుద్దాం మనందరం. గో.